మనకి సీటింగ్ అరేంజ్‌మెంట్ నుంచి ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి వస్తాయి. మాక్సిమం సీటింగ్ అరేంజ్‌మెంట్ నుంచి మనకి 4 టైప్స్‌లో వస్తాయి. ఒకటి లీనియర్ వస్తాయి, కొన్ని సర్కిల్ వస్తాయి, కొన్ని టేబుల్స్ వస్తాయి. నెక్స్ట్ పొడవు, పొట్టి అనేసి 4 టైప్స్ వస్తాయి. ఫస్ట్ ఈరోజు మనం చూసుకున్నట్లే లీనియర్ టైప్ వస్తది. లీనియర్ టైప్ అంటే చూడండి ఒకటే వరుసలో ఉంటది కాబట్టి దాన్ని లీనియర్స్ అంటారు. ఏ, బి, సి, డి మరియు ఏ అనే ఐదుగురు ఒక వరుసలో కూర్చున్నారు. ఒకే వరుసలో కూర్చున్నారు అన్నారు కాబట్టి, మన క్వెషన్ ఎప్పుడు కూడా చాలా కేర్‌ఫుల్‌గా చదివితే ఇటువంటి క్వెషన్స్‌కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే. ఏంటి 5 మెంబర్స్ అనేది కూర్చున్నారు. ఒకే వరుసలో కూర్చొనన్నారు. నెక్స్ట్ ఏకి కుడివైపున కూర్చొని ఉన్న సికి కుడివైపున బి కూర్చొని ఉన్నాడు. ఇక్కడ సెంటెన్స్ మనకు కరెక్ట్ క్లారిటీ లేదు. కాబట్టి దాన్ని అలా ఉంచండి. ఏ మరియు సిల మధ్యన బాలుడు ఈ కూర్చున్నాడు అన్నాడు కాబట్టి ఏమన్నాడు? ఏ అండ్ సిల మధ్యన ఈ కూర్చున్నాడు అన్నాడు కాబట్టి ఇలా సైడ్ పెట్టేసి మనం ఇలా రాసుకుందాం. ఓకే కదా! తనిచ్చిన సెంటెన్స్‌కి సరిపడిందా? ఏ మరియు సిల మధ్యన ఈ కూర్చున్నాడు అన్నాడు కాబట్టి ఇలా రాసి పెట్టేసి అలాగ ఉంచుదాం. ఓకే. నెక్స్ట్ మన కీవర్డ్స్ కొన్ని వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని ఇటువంటి ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. ఓకే. ఎడమ వైపు చిట్ట చివరలో డి కూర్చున్నాడు. కన్ఫర్మ్‌గా ఒక విషయం చెప్పేసాడు. ఎడమ వైపు చిట్ట చివరలో అంటే చివరగా డి కూర్చున్నాడు. అంటే ఇది ఏంటవుతది మనకి కుడి అవుతది ఇటు నుంచి. ఇటు నుంచి ఇటు చూసుకుంటే ఎడమ వైపు అవుతుంది. ఇది కుడి నుంచి స్టార్ట్ చేసి ఇటువైపు ఇలా వస్తే ఎడమవుతది. ఏమిచ్చాడు ఎడమ వైపు చిట్ట చివర అంటే చివరలో మనకి ఏం కూర్చున్నాడు అన్నారు? డి అనే వ్యక్తి కూర్చున్నాడు అని చెప్పారు కాబట్టి డి అలాగా మనం వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ ఏమిచ్చాడు? ఏకి కుడివైపున కూర్చుని ఉన్న సికి కుడివైపున బి ఉన్నాడు. అంటే ఏకి కుడివైపు ఎవరు కూర్చోవాలి? సి కూర్చోలి. ఏకి కుడివైపే కదా కూర్చున్నాడు సి. ఓకేనా? నెక్స్ట్ సికి కుడివైపున ఎవరున్నారని చెప్పారు? బి ఉన్నారని కూడా మళ్ళీ చెప్పారు కదా! కాబట్టి ఈ రకంగా రాసుకుందాం. ఇప్పుడు ఈ సెంటెన్స్‌ని ఇక్కడ అదే విధంగా ఫిల్ చేయండి. ఓకే. ఈ రకంగా ఫిల్ చేసిన తర్వాత ఈ క్వెషన్‌కి ఇది సరిపడిందో లేదో చెక్ చేసుకోండి. ఏంటి? ఏకి కుడివైపున సి ఉన్నాడని చెప్పారు. ఏకి కుడివైపే కదా సి ఉండి ఇటు నుంచి ఇటు చూస్తే కుడివైపే కదా సి ఉన్నాడు. సికి కుడివైపున ఎవరున్నారని చెప్పారు? బి ఉన్నారని చెప్పారు. బి ఉన్నారు కదా! నెక్స్ట్ ఏసీల మధ్యన ఎవరు? ఈ ఉన్నారు. ఏసీల మధ్య ఎవరున్నారు? బి ఉన్నాడని చెప్పాడు. ఎడమవైపు చిట్ట చివర్లో ఎవరున్నారని చెప్పారు? డి ఉన్నారని చెప్పారు. అంటే ఈ మనం డ్రా చేసుకున్న ఈ యొక్క స్ట్రక్చర్ అనేది కరెక్ట్‌గా ఉందనేసి మనకు అర్థమైంది. ఇప్పుడు మనకి క్వెషన్ ఏంటి? చివరిచ్చాడు. అయినా ఆ అమరికలో మధ్యన ఉండే బాలుడు ఎవరు అని అడిగారు. మధ్యన అంటే ఏది? ఇది క్యాన్సిల్ అయిపోతది. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఇది క్యాన్సిల్ అయిపోతే ఏది? మధ్యలో ఉన్నది ఇదే కదా మనకవుతది. మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరు? ఈ అనే వ్యక్తి ఉన్నారు. కాబట్టి మనకు ఇచ్చిన క్వెషన్స్ ఏంటి? అమరికలో మధ్యన ఉండే బాలుడు ఎవరంటే ఈ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్‌లో ఈ ఎక్కడుంది మనకి? సెకండ్ ఆప్షన్‌లో ఈ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే మనం ప్రాబ్లమ్‌ని చాలా కేర్‌ఫుల్‌గా చదువుకున్నట్లయితే అందులో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్‌ని మనం బేస్ చేసుకునేటువంటి లీనియర్ టైప్ ఆఫ్ సిట్టింగ్ అరేంజ్‌మెంట్స్ క్వెషన్స్ వస్తే చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ క్వెషన్ చదవాలి మనం. ఏబీసీడీలు ఈళ్ళు ఒక బల్లపై కూర్చున్నారు. బల్లపైన కూర్చున్నారంటే అందరూ కూడా ఒకటే ఫేషన్‌లో ఉంటారు కదా! బల్లపైన కూర్చున్నారు. ఎంతమంది? 5 మెంబర్స్. కూర్చున్నారంటే 5 మెంబర్స్‌ని ఈ రకంగా డ్రా చేసుకోండి. ఓకే. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే బి పక్కనే ఏ కూర్చున్నాడు. ఏంటి? బి పక్కనే ఏ కూర్చున్నాడంటే ఈ రకంగానే అవ్వచ్చు. లేకపోతే ఈ రకంగానే రావచ్చు. ఓకే. మనకి 2 కూడా రావచ్చే ప్రసక్తి ఉంది. ఎందుకంటే ఇక్కడ కుడి, ఎడమని చెప్పలేదు కాబట్టి ఈ రకంగా కూడా రావచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంటి? డి పక్కన సి వచ్చిందని చెప్పాడు. డి పక్కన సి వచ్చిందన్నాడు కానీ కుడివైపు, ఎడమవైపు చెప్పలేదు కాబట్టి ఇది కూడా ఈ విధంగా వచ్చే ఛాన్స్ కూడా ఉంటది. ఇక్కడ డ్రా చేసేటప్పుడు మనకి కన్వీనియంట్‌గా రాయాలి. అక్కడ ఇచ్చిన క్వెషన్స్‌ని బట్టి. ఓకే. నెక్స్ట్ ఈళ్ళతో కూర్చోలేదు. డి అనేవాడు ఈతను కూర్చోలేదని చెప్పేసాడు. నెక్స్ట్ ఈ బల్లకు ఎడమ అంచున కూర్చున్నాడు. ఇది కీవర్డ్. ఏంటి? ఏం చెప్పారు? ఈ అనేవాడు బల్లకి ఎడమవైపు కూర్చున్నాడు. ఇది కుడివైపు అయితే, కుడివైపు నుంచి ఇటువైపు ఎడమవైపు అవుతుంది కదా! ఎడమవైపు చివర కూర్చున్నాడని అంచున అంటే చివరి వైపున కూర్చున్నాడు ఎవరు? ఈ అనే పర్సన్స్ కూర్చున్నాడు. ఇది కీవర్డ్. ఇది ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ కుడివైపు నుంచి రెండవ స్థానంలో సి కూర్చున్నాడు. ఇది కుడవుతుంది. రెండవ స్థానం అంటే ఇది ఒకట్ల స్థానం, ఇది రెండవ స్థానం, ఇది మూడవ స్థానం, ఇది నాలుగవ స్థానం, ఇది ఐదవ స్థానం అవుతది. ఎన్నో స్థానం? రెండవ స్థానంలో కుడివైపు నుంచి అంటే ఇటువైపు నుంచి మనకేంటి రెండవ స్థానంలో సి కూర్చున్నాడన్నాడు కాబట్టి రెండవ స్థానం అంటే ఇదే కదా!
ఇక్కడ సిని మనం డ్రా చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈబీల కుడి ప్రక్కన ఏ ఉన్నాడు? ఈ బీల కుడి ప్రక్కన ఇక్కడ ఒకవేళ మనం బి వేసుకున్నట్లయితే ఈబీల కుడి ప్రక్కన అంటే ఇదే కదా కుడి అవుతుంది. ఇటువైపే కదా కుడి అంటే ఎవరు కూర్చున్నారు? ఏ కూర్చున్నాడనేసి ఇచ్చాడు. నెక్స్ట్ మీరు క్వశ్చన్ కూడా చదవవసరం లేదు. ఇక్కడ ఏ ఫిల్ అయింది, బి ఫిల్ అయింది, సి అయ్యింది, ఈ అయింది. ఇంకేటి మిస్ అయింది? డి అనేది మిస్ అయింది కాబట్టి ఇక్కడ డిని డ్రా చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు చూసుకోండి ఈ క్వశ్చన్‌లో ఏ యొక్క మ్యాటర్ ఇచ్చారో అదే విధంగా ఇక్కడ అమిరి ఉంటది. బి పక్కనే ఏ వచ్చింది. డి పక్కన సి వచ్చింది. ఓకే. చెప్పాం కదా! దీన్ని డి పక్కన అంటే ఈ విధంగా రావచ్చు, ఈ విధంగా రావచ్చు అని చెప్పాం కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ సరిపడిందా? డి పక్కన సి వచ్చింది. డి ప్రక్కన సి వచ్చింది. ఆడు ఎడమ కూడా అడగలేదు. పక్కన చెప్పాడు కాబట్టి ఇటువైపున పక్క అవుతది, ఇటువైపున పక్క అవుతది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డి ఈతో కూర్చోలేదు. డి అనేది ఈతో కూర్చోలేదు. మధ్యన డిఫరెన్షియేషన్ చాలా ఉంది కాబట్టి ఈ అనేవాడు ఎడమ వైపున అంచున ఉన్నాడు. కుడివైపు నుంచి రెండవ స్థానం సి ఉన్నాడు. కుడివైపు నుంచి రెండవ స్థానం సి ఉన్నారు. ఓకే. ఈ బీల కుడి ప్రక్కన ఏముంది? ఈ బీల మధ్యన కుడి ప్రక్కన ఇదే కదా ఏ ఉంది. అంటే ఏ సీలు కలిసి కూర్చున్నారు. ఏ అండ్ సీలు కలిసి కూర్చున్నారు. పక్కనే ఉన్నారు కాబట్టి అప్పుడు ఏకి ఇరువైపులా ఉన్న వ్యక్తులు ఎవరు అని అడిగాడు మన క్వశ్చన్‌లో. ఏకి ఇరువైపులా అంటే ఏంటి? ఇటువైపు ఎవరు ఉన్నారనేసి మనకు క్వశ్చన్ అవ్వడం జరిగింది. ఎవరున్నారు ఇక్కడ? బి అండ్ సి అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్‌లో మనకి సెకండ్ ఆప్షన్‌లో బి అండ్ సిలు ఉన్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది బి అవుతుంది. ఓకే. మనం ఇంతవరకు టైప్ 1 చూసుకున్నాం కదా! ఇప్పుడు టైప్ 2 చూసుకుంటే మనకి ఈ రకంగా టేబుల్స్ వచ్చే కొన్ని సిట్టింగ్ అరేంజ్‌మెంట్స్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఏ, బి, సి, డి అనే 5 వ్యక్తులు ఉన్నారండి. ఇందులో ఫస్ట్ ఏంటి బి అండ్ సి గణిత శాస్త్రం అలాగే భూగోళ శాస్త్రంలో చురుకైన వారిని ఇచ్చారు. సెకండ్ ఏ అండ్ సి అనే వాళ్ళు గణిత శాస్త్రం, చరిత్రలోన చురుకైన వారు. నెక్స్ట్ బి అండ్ డిలు రాజనీతి శాస్త్రం, భూగోళ శాస్త్రంలో చురుకైన వారు. నెక్స్ట్ డి అండ్ ఈలు రాజనీతి శాస్త్రం, వృక్షశాస్త్రంలో చురుకైన వారు ఇచ్చారు. అలాగే ఈ అనేవాళ్ళు వృక్షశాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రంలో చురుకైన వారిని ఇచ్చారు. ఈ రకంగా మనకి పర్సన్స్ ఇచ్చి సబ్జెక్టులు వాళ్ళు ఏం చదివారు, అందులో ఎవరు యాక్టివ్‌గా ఉన్నారనేసి ఇచ్చేటప్పుడు మనం ఈ రకంగా టేబుల్స్‌ని డ్రా చేసుకోవాలి. ఓకే. ఈ టేబుల్స్ ఇవ్వరండి మనకి ప్రాబ్లమ్స్‌లోన. నేను టైం సేవ్ అవుతుందనేసి నేను టేబుల్స్‌ని ఈ రకంగా తీసుకున్నాను. ఇక్కడ వ్యక్తులు ఏ, బి, సి, డి అనేసి తీసుకున్నాను. వాళ్ళ యొక్క గ్రూప్స్ అంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్‌లోన చురుకైన వారంటే గణిత శాస్త్రం, భూగోళ శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, వృక్షశాస్త్రం కింద రాసేసుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ చూసుకుంటే బి అండ్ సిలు గణిత శాస్త్రం, భూగోళ శాస్త్రంలో చురుకైన వారు అన్నాడు కాబట్టి బి ఎందులోన గణిత శాస్త్రంలోన నెక్స్ట్ భూగోళ శాస్త్రంలో చురుకైన వారిని ఇచ్చారు. ఓకే. అట్ ద సేమ్ టైం బితో పాటు సి కూడా గణిత శాస్త్రం, భూగోళ శాస్త్రంలో చురుకైన వారు ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ ఏ అండ్ సిలు గణిత శాస్త్రం, చరిత్రలో చురుకైన వారిని ఇచ్చారు. ఏ గణిత శాస్త్రంలోనూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం చరిత్రలో కూడా ఉన్నారు. ఓకే. సి కూడాను ఏంటి గణిత శాస్త్రంలో ఉన్నాడు. నెక్స్ట్ చరిత్రలో కూడా ఉన్నారు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ బి అండ్ డిలు రాజనీతి శాస్త్రం, భూగోళ శాస్త్రంలో చురుకైన వారు అన్నారు. బి అండ్ డిలు బి రాజనీతి శాస్త్రంలో ఉన్నారు. నెక్స్ట్ భూగోళ శాస్త్రంలో ఉన్నారు. ఆల్రెడీ భూగోళ శాస్త్రం టిక్ పెట్టేసి ఉంచాం బికి. డికి చూసుకుంటే రాజనీతి శాస్త్రంలో ఉన్నారు. నెక్స్ట్ ఇంకెక్కడున్నారు? డి భూగోళ శాస్త్రంలో కూడా ఉన్నారు. ఓకే. ఈ రకంగా టిక్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ డి అండ్ ఈలు రాజనీతి శాస్త్రం, వృక్షశాస్త్రంలో చురుకైన వారిని ఇచ్చాడు. ఇక్కడ డి చూసుకుంటే దేనిలో ఉన్నారు? రాజనీతి శాస్త్రం ఆల్రెడీ టిక్ పెట్టేసి ఉంది. నెక్స్ట్ వృక్షశాస్త్రం ఇక్కడ ఉంది కదా! వృక్షశాస్త్రం కూడా డి ఉన్నారు. నెక్స్ట్ ఈ రాజనీతి శాస్త్రంలో ఉన్నాడు. నెక్స్ట్ వృక్షశాస్త్రంలో కూడా ఉన్నారు. నెక్స్ట్ ఈ వ్యక్తి మనకి ఎందులో ఉన్నారు? వృక్షశాస్త్రంలో ఉన్నాడు. ఆల్రెడీ టిక్ పెట్టేసాం. నెక్స్ట్ చరిత్రలో కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ రాజనీతి శాస్త్రంలో కూడా ఉండడం ఆల్రెడీ టిక్ పెట్టేసి ఉంది. ఇచ్చిన తర్వాత ఈ ఎంప్టీ ప్లేసెస్లు ఉన్నాయి కదా! దీన్ని మీ ఇష్టమే ఖాళీగా ఉంచవచ్చు. లేకపోతే ఏదో ఒకటి సింబల్స్తో మీరు క్రాస్ చేసేయండి. ఓకే. ఇప్పుడు మనకి క్వశ్చన్స్ ఏది ఇవ్వడం జరిగిందంటే చూసుకున్నట్లయితే క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? రాజనీతి శాస్త్రం అలాగే గణిత శాస్త్రం, భూగోళ శాస్త్రంలో చురుకైన వారు ఎవరు అని అడిగారు కదా! ఈ 3 సబ్జెక్టులు కూడా చురుకైన వారు ఎవరు అంటే చూడండి రాజనీతి శాస్త్రం ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇందులో ఒకటి ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది.
దాంతో పాటు గణిత శాస్త్రం కూడా ఉండాలి వాళ్ళు. గణిత శాస్త్రంలో కూడా ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ భూగోళ శాస్త్రం కూడా ఉన్నారు. ఎవరున్నారు? బి అనే పోర్షన్ అనేవాడు ఈ 3 సబ్జెక్ట్‌లో కూడా చురుగ్గా ఉన్నాడు కాబట్టి ఆన్సర్ అనేది మనకి సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ భూగోళ శాస్త్రంలో కాకుండా అంటే ఇదైనా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు. గణిత శాస్త్రం, చరిత్రలో చురుకైన వారు ఎవరని అడిగిచ్చారు. ఓకే. గణిత శాస్త్రంలోన నెక్స్ట్ చరిత్రలోన రెండింటిలో కూడా ఉండాలి చురుకైన వారు. భూగోళ శాస్త్రంలో ఉండకూడదని చెప్పారు. అంటే ఏ పర్సన్ అలాగున్నాడు? ఏ అనే పర్సన్ ఉన్నాడు కదా! కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్‌లో థర్డ్ ఆప్షన్‌లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఏ అవుతుంది. ఓకే.